హాయ్ అందరికీ. ఈరోజైతే నేను పాతకాల పద్ధతిలో చేపల పులుసు ఎలా వండాలో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం శుభ్రంగా కడిగిన 1 కేజీ చేపలను అయితే తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నూనె వేసి బాగా మసాజ్ చేయాలి. ముక్కలకి మసాలా అంతా చక్కగా పట్టే వరకు మసాజ్ అయితే చేసి ఒక అరగంట సేపు అయితే నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, అలాగే 2 స్పూన్ల కొబ్బరి తురుమును వేసి వీటిని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేపల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అన్ని మసాలాలు చేపలకు పట్టే విధంగా ఒక 10 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా కలిపితే మసాలా అంతా చేప ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు 1 కేజీ చేపలకు సరిపడా చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. చేప ముక్క మునిగే విధంగా 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఇప్పుడు వీటినంతా బాగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకున్నాక లాస్ట్లో దీనికి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేనైతే దీనికోసం 5 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే మీ ఇష్టం అది. కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు, కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు. నేనైతే 5 స్పూన్లు వేసాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అంతేనండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని 20 మినిట్స్ అయితే సిమ్లో వదిలేయాలి. చూసారా, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది టేస్ట్ చూసాక ఇంకెప్పుడు చేపల పులుసు వండినా ఇలానే వండాలనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.